సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తమిళ తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా పేరుని సంపాదించుకున్నారు. రజనీకాంత్ గారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు, ఐశ్వర్య, సౌందర్య రజనీకాంత్ గారు. ఐశ్వర్య అయితే రజనీకాంత్ గారి కూతురుగానే కాకుండా ప్లేబ్యాక్ సింగర్గా అలానే డైరెక్టర్గా అయితే తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలే. మీరైతే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నా డియాకి ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. 2004లో హీరో ధనుష్కి అలానే ఐశ్వర్యకి ప్రేమ వివాహం జరిగింది. ఆ తర్వాత వచ్చిన 2012లో ధనుష్ 3 మూవీకి కూడా దర్శకత్వం వహించింది ఐశ్వర్య. అయితే వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, లింగరాజా, ఏతరరాజా. అయితే పర్సనల్ లైఫ్లో విభేదాలు రావడంతో 2022లో విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ కపుల్ డివోర్స్ తీసుకోలేదు కానీ వేరువేరుగా ఉంటున్నారు. ఐశ్వర్య అయితే తన పిల్లలతో, ధనుష్ తన అమ్మగారితో కలిసి ఉంటున్నారు. 18 ఏళ్ళు కలిసి ఉండి ఒక్కసారిగా విడిపోవడంతో ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. మళ్ళీ కలుస్తారని, అక్కడున్నది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కాబట్టి తన కూతుర్ని ఒప్పిస్తారని చాలా మంది అనుకున్నారు. అయితే రీసెంట్గా ఐశ్వర్య అయితే ఇంటర్వ్యూలో గత 2 సంవత్సరాలుగా నేను ఒంటరిగా ఉంటున్నాను, మళ్ళీ కలిసే అవకాశమే లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. కానీ పిల్లల కోసం అయితే మాత్రం ఇద్దరు కలిసి స్కూల్ ఫంక్షన్లో పాల్గొంటున్నారు. 20 ఏళ్ల బంధానికి త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారు. ఇద్దరు ఒప్పుకుంటూ చెన్నై హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు వేశారు. త్వరలోనే ఐశ్వర్య అలానే ధనుష్కి డివోర్స్ కూడా రాబోతుందంట. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం చాలా హర్ట్ అవుతున్నారు. విడిపోయిన 2 ఏళ్లకి హీరో ధనుష్ అలానే ఐశ్వర్య అయితే అఫీషియల్ గా డివోర్స్ తీసుకోబోతున్నారు. మరోవైపు ఐశ్వర్య అయితే లాల్ సలాం తర్వాత వేరే మూవీస్ డైరెక్షన్ లో అయితే బాగా బిజీగా అయిపోయారు.